ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఒక 15 రోజుల కిందనే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో సర్పంచ్లందరితో కూర్చొని వాళ్ళ కమిటీతో కూర్చొని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు సర్పంచులు, ఇంకో ఆత్మహత్య జరగకుండా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసినాము. చేసిన తర్వాత 15 రోజులు గడవక ముందే ఇగో ఇక్కడ సాక్షాత్ దాసరి శంకరయ్య గారు బీబీరాజ్పల్లె ఊరు ఆత్మహత్య చేసుకొని 10 లక్షల బిల్లు కొడుకు రాజ్ కుమార్ బీటెక్ చేసిండు. ఇక్కడ ఇలా 15 రోజుల లోపల శోక సముద్రంలో ఈ పాపం ఎవరిది అక్కడ చూడ శోకంలో కూర్చొని అక్కడ ఒకసారి చూపించారు. ఆ శోకం దీనికి బాధ్యులు ఎవరు, దీని బాధ్యులు ఎవరు, తప్పెవరిది, శిక్ష ఎవరికి? ఏం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం మనం? తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో పల్లెలకు సర్పంచ్ ఎట్లా, సర్పంచే వాళ్ళ ధైర్యం కోల్పోయి అప్పుల పాలయ్యి వాళ్ళ అప్పుల పాలు అయినా కానీ పిల్లలను చదివించుకొని బీటెక్ చదివించుకొని 2 సమస్యలనే ఇక్కడ. ఒకటేమో సీసీ రోడ్డుకు సంబంధించిన 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు అది ఏసీ. ఈయనే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి రాకముందు నువ్వు చెప్పినావు సర్పంచ్లు ఏ పార్టీ అయినా పర్వాలేదు, అపోజిషన్ పార్టీ అయినా పర్వాలేదు, అధికార పక్షమైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మీరు వర్కులు చేసినవి గ్రామ అభివృద్ధి గురించి చేసిండ్రు, మీరు ప్రజల గురించి చేసినారు కాబట్టినే మీరు అడగండి, మీ బిల్లులు మేము ఇస్తాము, మీరు బయటికి రాండి, ఎమ్మెల్యేలను గల్లాబట్టండి, మంత్రులను గల్లాబట్టి అడగండి, మీ బిల్లుల గురించి రోడ్డు మీదకి రండి, కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుందని చెప్తే పల్లెలలో ఈ సర్పంచులు ఇండైరెక్ట్గా చేయండి. మీరు 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 గవర్నమెంట్కి రాలే, మీరు ముఖ్యమంత్రి కాలే. మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న చందం లెక్క ఊసర వాళ్ళ కన్నా అధ్వానంగా ఘోరంగా మీ రంగులు మార్చుకుంటూ ఆ ప్రెస్ మీట్ పెట్టిన 3వ రోజుకే 2 రోజులకు 3వ రోజుకే మీరేం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు అది టీఆర్ఎస్ హయాంలో జరిగిన వర్కులు మా టైంలో కాదు కదా అని. ఈ సర్పంచ్ ఇప్పుడు తన ఇల్లు కట్టుకుంటుంది కాదు, ఇగో రేకుల ఇల్లు ఇక్కడ చూసారు కదా, ఇది కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసినటువంటి శంకరయ్య గారి ప్లాట్ కూడా గవర్నమెంట్ ప్లాట్ అంటిది. అంటే నిజాయితీగా ఉండు కూడా పాపమే అయిపోయింది. ప్రజలు కూడా చూసేటోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల ఉపయోగపడేందుకు చేసినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి బిల్లు తన ఇల్లు కట్టుకొని అడుగుతలేడు, ప్రజల గురించి ప్రజల సౌకర్యార్థం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒక తన గట్లనే కట్టిండు, డ్రైనేజ్ కట్టిండట, తనైతే బిల్లే లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే టార్గెట్ చేసి పెడుతున్నారు. ఇగో ఇక్కడ వీరి బిల్లు వీరి సర్పంచ్ దాదాపు 60 లక్షల వరకు. ఇగో ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఇగో వీరిది కూడా దాదాపు 10 లక్షల వరకు చెక్కులు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసిన ఉదంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అందరూ గ్రామాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే సర్పంచులు, మాజీ సర్పంచులే ఇక్కడ ఉన్నది. మీకు మేఘా కృష్ణారెడ్డిలకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మీకు చేతులు ఆడితే మీ దగ్గర పైసలు ఉంటాయి. కానీ కటిక పేదరికంలో ఉండి ఇప్పటికే చితికిపోయి అవమానాల బతుకులు బతుకుంటా ఇక్కడ ఇళ్లలోకి వచ్చి వాళ్ళు అప్పులోళ్ళు వచ్చి అడిగితే తీర్చలేక బీటెక్ చదివిన తర్వాత యోగ్యుడు తన అవుట్సోర్సింగ్ నౌకరు వచ్చిన తర్వాత కోవిడ్లో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కోవిడ్లో నౌకరు తీసేస్తే ఎక్కడ దాదా ఈ దేశాలకు ప్రయత్నాలు చేసుకుంటూ పోయిండ్రు, అట్లా అప్పులు చేసి అట్లా ఇబ్బంది పాలైండ్రు. బయట దేశాలలో కూడా ఇప్పుడు ఎట్లా బతికెట్లు తెలుసు కదా మీకు. వికారాబాద్ మున్సిపాలిటీలో కూడా తన అవుట్సోర్సింగ్గా చేసిండ్రు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పోతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఇగో ఇది ఒక సాక్ష్యం. తెలంగాణలో పల్లెలు ఎట్లా ఉన్నాయని. ఒక సర్పంచ్ 20 సంవత్సరాలు సర్పంచ్ చేసి 10 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఇంకా 10 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసినటువంటి కుటుంబం ఆ ఇంట్లో తననే ఆత్మహత్య చేసుకుందంటే ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా సోయికి ఉందో లేదో నాకు అర్థమైతలేదు. కానీ మీరు ఈ బిల్లులు మొత్తం ఇంకొకటి ఇప్పుడు రాజ్ కుమార్ ఒక మంచి మాట చెప్పిండు, మా నాయన పోయిండు, మా డాడీ పోయిండు, కానీ ఇంకెవరి తండ్రి ఇట్లా ఏ కుటుంబంలో కూడా ఏ తల్లి కావచ్చు, ఏ చెల్లె కావచ్చు, ఎవరైనా కానీ ఇటువంటి శోకంలో ఉండకుండా దీన్నన్నా ఇప్పుడన్నా నువ్వు తూతూ మంత్రంగా ముచ్చట్లు చెప్పుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఎలక్షన్స్. నా పేరు రాజ్ కుమార్, మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ బీబీరాజ్పల్లె గ్రామం. మా డాడీ పేరు దాసరి శంకరయ్య. తను 10 సంవత్సరాలుగా బీబీరాజ్పల్లె అనే గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్గా, 10 సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఎన్నో సేవలు అందించిండు, ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసిండు, ఎన్నో చేసిండు. కానీ దురదృష్టవశాత్తు గత 2023 సంవత్సరంలో 10 లక్షల విలువ గల సిసి రోడ్డు
కట్టించి నిర్మించి సో దాని బిల్లు కోసం దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. సో అవన్నిట్లకి పెట్టనీకి అన్ని అప్పులు తీసుకొచ్చి అన్నీ మా అమ్మ మీద పుస్తల తాడు కూడా బ్యాంకులో కుదబెట్టి తీసుకొచ్చి అవన్నీ అప్పులు చేసి కట్టించిండు. ఆ సిసోడు వేసినందుకు ఇప్పటి వరకు ఎలాంటి బిల్ లేదు. అది సిసోడు వేసేటప్పుడు ఇంతకుముందు గతంలో వర్క్ చేసినప్పుడు గతంలో పనులు చేసినప్పుడు సిసోడు అంటే 3 నెలలు 4 రోజుల లోపు బిల్ వస్తుంది. సో అలాగనే బిల్ వస్తుందేమో అని ఎవరి దగ్గర అయితే దానిలో ఒక్క రూపాయి లేకుండా ప్రతి పైసా అన్నీ అప్పు తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర అన్ని అప్పు తీసుకొచ్చి ఖర్చు చేసింది. సో కానీ అవన్నీ తొందర 2-3 నెలల్లోనే వస్తుంది కదా, బిల్లు వస్తుంది కదా అనే ఉద్దేశంతో పనిచేసిండు. కానీ అది సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. సో బిల్ రాక చాలా మనస్తాపంతో ఒక 2 నెలలు వస్తాయి కదా, తీసుకున్న వాళ్ళ దగ్గర ఇట్లా 2 నెలలు 3 నెలలు వస్తాయి కదా నేను ఇచ్చేస్తా అని అందరికీ మాటిచ్చిండు. కానీ వాళ్ళందరూ 2-3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర కూడా అయిపోయింది. అని వాళ్ళు ఇచ్చిన వాళ్ళ తప్పు కాదు. కాకపోతే గవర్నమెంట్ బిల్లు రిలీజ్ చేయక మాకు ఫండ్స్ ఇవ్వక ఇలాంటివి ఇవ్వక తను చాలా మనస్తాపానికి చెందింది. సో మాకు ఇన్ని పాత అప్పులు ఉండే. సో దాని మెయిన్గా సిసోడు బిల్ అనేది చాలా అంటే చాలా మా ఇంటికి, మా ఊరికి, మా కుటుంబానికి చాలా తీవ్ర నష్టం చేసింది. సో తనకి నేను నా చెల్లి ఇద్దరం, మాకు చిన్న పసిపిల్లలు, మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు 2 పిల్లలు, మా చెల్లెకి 1 పిల్లగాడు. సో వాళ్ళ పసికందులు అంటే వాళ్ళంటే ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకుంటుండే. కానీ ఎన్నడూ కూడా తను మాతోటి ఇట్లా ఉన్నది, నా పరిస్థితి ఇట్లున్నది అని ఎప్పుడు కూడా మాతోటి రింకేం తీసుకున్నట్టు ఎప్పుడు కూడా మాతోటి చెప్పలేదు. కానీ దురదృష్టవశాత్తు తను ఏం ఆలోచించుకుండో, ఎన్ని రకాలుగా లోపల స్ట్రెస్ తీసుకున్నాడో, ఎంత ప్రెషర్ తీసుకున్నాడో ఆ దేవుడికి తెలియాలి. కానీ ఆ శిశువుడి విషయంలో మా డాడీ పురుగులమంతా తాగి చనిపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మాలాంటి మా డాడీలాగా ఎవ్వరికి కూడా జరగకుండా ఇప్పటికైనా మా డాడీ పోయినంత మాత్రాన మాకిప్పుడు అప్పుల వాళ్ళు అడగకుండా ఉండరు, మాకదే టెన్షన్ ఉంటుంది, మాకదే ప్రెషర్ ఉంటుంది. ఇప్పటికైనా మా డాడీలాగా వేరే తండ్రులు వేరే వాళ్ళు కూడా ఇట్లా ఎవరు చేసుకోకుండా గవర్నమెంట్ తక్షణమే ఇలాంటి బిల్స్ అన్నీ మంజూరు చేసి, ఎందుకంటే సర్పంచ్ అనే చేసే వ్యక్తి ఎమ్మెల్యేలు కాదు, లేకపోతే డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఒక సాధారణ మనిషి, ఒక ఊర్లో సాధారణంగా బతికే మనిషే సర్పంచ్ అవుతాడు. ఎందుకంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కానీ సర్పంచ్, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళ పొజిషన్ వేరు. కాకపోతే సర్పంచ్ అని ఒక సర్పంచ్ అంటే సాధారణ వ్యక్తి. ఎందుకంటే నేను చూసిన మా డాడీ పక్క నుండి ఒక 10 సంవత్సరాలు సర్పంచ్ చేసి 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసింది కాబట్టి తన పక్క నుండి నేను చూసిన ఆయన ప్రెషర్లు ఎన్ని ఉంటాయి అనేది. ఒక సీఎంకి ఎన్ని ప్రెషర్లు ఉంటాయి, ఒక సర్పంచ్ కూడా అన్ని సేమ్ ప్రెషర్ ఉంటుంది. స్టేట్కి సీఎం ఎట్లనో ఒక విలేజ్కి సర్పంచ్ అట్లా. సో అన్ని టెన్షన్లు ఉంటాయి. సో మా డాడీలాగా వేరే వాళ్ళు చేసుకోకుండా తక్షణమే ఈ బిల్లును మంజూరు చేసి ఇవన్నీ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే నాలాగా ఎవరు ఏ కొడుకులు కానీ, ఏ మనవళ్ళు కానీ, ఏ భార్య కానీ, ఎవరు కానీ ఇట్లాంటి చేసుకొని వాళ్ళని ప్రెషర్ నొట్టారు. నాకు ఇప్పుడు ఎన్నో బాధ్యతలు అప్పు చెప్పిండు, ఎన్నో తీసుకుంటుండే. కానీ నాకు తీరని లోటు. నేను నా జన్మాంతా నా నాన్నకి ఇప్పటి వరకు నేను రుణం తీర్చుకోలేదు. కానీ అయినా నా డాడీ నన్ను వదిలేసిపోయిండు. కానీ ఇట్లాంటివి జరగకుండా తక్షణమే గవర్నమెంట్ అనేది